ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ నేతలకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి సహకారంతో అధికార పార్టీకి చెందిన గల్లీ నుంచి ఢిల్లీ నేతలకు ప్రభాకర్ రావు కోట్ల రూపాయలు అందజేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కనీసం ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరు. రాధాకిషోర్ స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు ప్రస్తావించిన విషయం ఇంతవరకు బయట సమాజం తెలియదు. ప్రణీత్ అనే వ్యక్తి కేసీఆర్ కొడుకుతో సంబంధం ఉండే సిరిసిల్లలో అడ్డ పెట్టించి సిరిసిల్లలో వారం పెట్టుకున్న విషయం ఇంతవరకు బయట సమాజం తెలియదు. మరి ఇద్దరి మీద ఎందుకు ఇలా కనీసం 41 నోటీస్ ఇస్తలేరు? విచారణకు ఎందుకు ఇస్తారు? ఇక కేసు క్లోజ్. మళ్ళీ నయం కేసు లెక్కనే, డ్రగ్స్ కేసు లెక్కనే, మియాపూర్ భూములకి ఆ కేసు లెక్కనే ఈ కేసు కేల్ కథం దుకాన్ బంద్ లెక్క అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ గారు అమెరికాలో ఉండి అశోక్ రావు ద్వారా రాజేంద్ర రావు ద్వారా కరీంనగర్ సంబంధించిన మంత్రి కోట్ల రూపాయలు తీసుకొని జాతీయ స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకు ముట్టజెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యక్తికి టికెట్ రాలేదు అంటే ఎంత తతంగా నడిచిందో, ఎన్ని కోట్ల రూపాయలు అలా చేతులు మారాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మూడిబడి ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో 6 గ్యారంటీ విషయం ప్రజల్లో చర్చ జరుగుతుంటే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వస్తే అందుకే రిజర్వేషన్ అంశాన్ని ముందు వరకొచ్చింది. ఏ సంబంధం విషయాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రభాకర్ ఇచ్చే పైసలు ఢిల్లీ వరకు ముట్టినాయంటే మంత్రి ద్వారా, మరి ఢిల్లీ నాయకులకు కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్టే కదా. అందరు కుప్ప రాజకీయాలు కదా. ఇద్దరు బీజేపీని ఓడించడానికి మెజార్టీ సీట్లు రాకుండా అడ్డుకోవడానికి 2 పార్టీలు ఒకటే.